శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 9వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శృతదేవ మహర్షుల వారు పిశాచత్వపు మోక్షగతిని పూర్తి చేయగానే శృతకీర్తి మహారాజుకి ఒక సందేహం కలిగింది. ఓ మహర్షి, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన హేమాంగత మహారాజు నీటిని దానంగా చేయలేదు. అందుకే 3 సార్లు చాతక పక్షిగా పుట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం నా ఇంట్లోనే బల్లిగా ఉన్నారు. పుణ్యాలని కలిగించే యజ్ఞ యాగాదులను దానాదులను ఎన్నో చేశారు. అయినా సరే అతడు కర్మ ఫలితంగా ఎన్నో జన్మలు చాతకపక్షిగా ఎత్తారు. ఆ తర్వాత సత్పురుషులను సేవించకపోవటం వల్ల గ్రద్దగా కూడా పుట్టారు. ఇంకా ఎన్నోసార్లు కుక్కగా పుట్టారు. ఈ విషయం నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. హేమాంగద మహారాజు పుణ్యాత్ములని పూజించలేదు, అందుకే అతనికి పుణ్యం లభించలేదు. కానీ అతడు ఎవరినీ బాధ పెట్టలేదు కదా. అతడి వల్ల ఎవరికీ కలిగిన బాధ అంటూ ఏమీ లేదు కదా. అతడు చెయ్యగలిగిన మంచి పనులే చేశారు కానీ ఎవరినీ బాధ పెట్టలేదు కదా. అయినా అతడికి ఈ కుక్క జన్మ ఎందుకు వచ్చింది? ఇంతటి బాధపడాల్సిన అవసరం ఎందుకు కలిగింది? దయచేసి ఈ సందేహం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి నివారణ చూడండి అంటూ వినయంగా ప్రార్థించారు. మహారాజా, నీవు అడిగిన కోరిక మంచిదే. దానికి సమాధానం చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం ఈ విషయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు కైలాస శిఖరం మీద చెప్పిన విషయాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను. భగవంతుడు లోకాలన్నింటినీ సృష్టించారు. వాటి స్థితిని ఇహలోక సంబంధము, పరలోక సంబంధము అని 2 విధాలుగా ఏర్పరిచారు. ఇహలోక సంబంధము అంటే నీటిని దానంగా ఇవ్వటం కానీ, అన్నాన్ని పెట్టడం కానీ, ఔషధాన్ని సేవించటం కానీ, ఔషధాన్ని దానంగా ఇవ్వటం కానీ, ఇటువంటివి. ఇక పరలోక సేవ అంటే సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ. ఈ 3 కూడా ముఖ్యమైనవి. ఇవి భగవంతుడు ఏర్పరిచారు అని వేదాలలో చెప్పబడింది. ఇంటిలో ఉండి తయారు చేసుకున్న ఆహార పదార్థాలు మనం ప్రయాణం చేసే సమయంలో ఎలా ఉపయోగపడతాయో, ఈ శరీరం ఉన్నప్పుడు మనం చేసే పుణ్యకార్యాలు ఈ శరీరం నశించిపోయాక పరలోకాల్లో ముక్తిని ప్రసాదించడానికి ఉపయోగపడతాయి. మంచివారికి, సాధుపురుషులకి ఇష్టము కాని పని మనకి నచ్చినదే అయినా మనకి చెయ్యాలి అనిపించినా అది ఏదో ఒక రోజుకి అనర్థమే తెచ్చిపెడుతుంది. దీనికి నిదర్శనంగా అతి ప్రాచీనమైన కథ ఒకటి ఉంది. ఈ కథ విన్నంత మాత్రానే అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు, విన్నవారికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వమైన యజ్ఞాన్ని చేయాలనుకున్నారు. అంతకు ముందే అతని కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశారు. అల్లుడైన శివుణ్ణి యజ్ఞానికి రమ్మని పిలవడానికి కైలాసానికి వచ్చారు. అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి దేవతలందరూ లేచి నిలబడ్డారు. కానీ పరమేశ్వరుడు లేచి నిలబడలేదు. మామగారు వచ్చినప్పుడు అల్లుడు లేచి నిలబడి నమస్కరించాలి అన్న విషయం కూడా ఇతనికి తెలియదు అని దక్ష ప్రజాపతి చాలా ఆవేశపడ్డారు. దక్ష ప్రజాపతి ప్రజాపతులలో ఒకరు, కానీ పరమేశ్వరుడు ప్రపంచానికి అధిపతి, ప్రపంచమంతటికీ కూడా గురువు. ఆయన లేచి నిలబడటం ప్రజాపతికి శ్రేయస్కరం కాదు. సేవకుడు యజమానిని చూసి లేచి నిలబడాలి, కానీ యజమాని సేవకుడిని చూసి లేచి నిలబడకూడదు. భర్త భార్యను చూసి లేవకూడదు, గురువు శిష్యుణ్ణి చూసి లేవకూడదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామే అయ్యుండొచ్చు, కానీ పరమేశ్వరుడు దక్ష ప్రజాపతిని చూసి లేచి నిలబడ్డం జరిగితే అది భార్యను చూసి భర్త లేచి నిలబడ్డట్టుగా ఉంటుంది, ధర్మ విరుద్ధం అవుతుంది. అలా జరిగితే దక్ష ప్రజాపతికి కీర్తి, యశస్సు, ఆయుష్షు అన్నీ తగ్గుతాయి. ఇది తెలిసిన పరమేశ్వరుడు లేచి నిలబడలేదు. దానిని గ్రహించలేని దక్ష ప్రజాపతి పూర్తిగా ఆవేశానికి లోనయ్యారు. పరమేశ్వరుడి ఆలోచనను గ్రహించలేక, ఓహో, ఎంత గర్వము! తనని తాను తెలుసుకోలేని తెలివి తక్కువవాడు ఈ శివుడు. ఇతనికి తనకంటే తన మామ పూజ్యనీయుడు అనే విషయం కూడా తెలియటం లేదు. ఇతడు ఎంత గొప్పవాడో కదా. ఈశ్వరుడు అనే పదంలో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో. వయస్సెంతో ఎవరికీ తెలియదు. ముసలిబడిన ఒక ఎద్దు ఇతని ఐశ్వర్యం. పాములు, కపాలము, ఎముకలు ధరించి తిరుగుతూ ఉంటాడు. వేదాన్ని చదవని వారు పాషాండుల చేత నిరంతరం పూజింపబడుతూ ఉంటాడు. అహంకారులు మాత్రమే ఇతడిని దైవంగా భావించి పూజిస్తారు. ఇటువంటి వాడిచ్చే మంగళం ఏమి ఉంటుంది? శాస్త్రాలు చర్మధారణని అంగీకరించవు.
చలికి బాధపడుతూ చలి తట్టుకోలేక అపవిత్రమైన ఏనుగు చర్మాన్ని ఇతడు ధరిస్తూ తిరుగుతూ ఉంటాడు. నివాసమేమో శ్మశానము, అలంకారము సర్పము. ఇవి ఇతని ఐశ్వర్యాలు. ఇటువంటి వాడు ఈశ్వరుడు. పేరేమో శివుడు. శివ అనే శబ్దానికి అర్థం నక్క అని. ఆ నక్క తోడేలును చూసి పారిపోతుంది. శివ అనే శబ్దమే ఇతని యొక్క ధైర్యాన్ని వివరిస్తుంది. సర్వజ్ఞుడు అని ఇంకొక పేరు. కానీ మామగారిని చూసి నమస్కరించాలి అనే జ్ఞానం కూడా లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచాలు ఇతని పరివారము. ఆ పరివారాన్ని ఎప్పుడూ వదలడు. ఇతడి కులమేదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇతడు పరమేశ్వరుడు. బుద్ధిమంతులైన వారు ఎవ్వరూ ఇతడిని దైవంగా అంగీకరించరు. దుర్మార్గుడైన నారదుడు వచ్చి చెప్పగా విని నేను నా కుమార్తె అయిన సతీదేవిని ఇతనికిచ్చి మోసపోయాను. ధర్మ వ్యతిరేక అయిన ఇతడిని వివాహమాడిన నా కుమార్తె అయిన సతీ, వీరిద్దరూ నాకు వద్దు. వీరిద్దరూ ఇటువంటి దుఃఖాలు అనుభవిస్తూ ఇక్కడే ఉండండి. ఎలా అయితే నీచకులం వాడి చేతిలో ఉన్న పవిత్ర కలశంని ఎలా వదిలేస్తారో వీరిద్దరినీ నేను అలాగే వదిలేస్తున్నాను అని నోటికొచ్చినట్టు ఎన్నో రకాలైన నిందలు పరమేశ్వరుని నిందించారు. తన కుమార్తె అయిన సతీదేవిని, అల్లుడైన పరమేశ్వరుణ్ణి ఇద్దరినీ యజ్ఞానికి పిలవకుండానే తన ఇంటికి తాను వెళ్ళిపోయారు. యజ్ఞవాటికకు చేరి దక్ష ప్రజాపతి ఋషులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించి పరమేశ్వరుని నిందిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞానికి వచ్చారు. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వీరందరూ కూడా అక్కడికి వచ్చారు. పుణ్యాత్మురాలైన సతీదేవి స్త్రీ సహజగుణమైన చాంచల్యముచే ఆ యజ్ఞము చూడాలనే ఆశతో బంధువులని చూడాలని అనుకుంది. పరమేశ్వరుడు వద్దని ఎంత చెప్పినా స్త్రీ స్వభావం అనుసరించి ఆ యజ్ఞానికి వచ్చింది. పుట్టింటికి వెళ్ళాలనే ఆలోచన బలంగా ఉండటం వల్ల పరమేశ్వరుని ఒప్పించి ఆ యజ్ఞానికి వచ్చింది. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సతీ, నీ తండ్రి అయిన దక్షుడు నన్ను ఎన్నో రకాలుగా యజ్ఞశాలలో నిందిస్తాడు. నేను విని తట్టుకోగలిగినట్టు నువ్వు తట్టుకోలేవు. నీ ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. అక్కడ శుభం ఉండదు. దయచేసి అక్కడకు వెళ్ళడం మంచిది కాదు అని ఎన్నో రకాలుగా వారించాడు. అయినా సతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను ఒక్కతైనా వెళ్ళొస్తానని పరమేశ్వరుని ఒప్పించింది. శివుడు తన వాహనమైన నందీశ్వరుని ఇచ్చి యజ్ఞశాలకు పంపించారు. పరమేశ్వరుని పరివారమైన భూతసంగం అక్కడికి రావటాన్ని చూశారు. సతీదేవి యజ్ఞానికి వెళ్ళి తన పరివారాన్ని యజ్ఞశాలను చూసి లోపలికి వెళ్ళింది. యజ్ఞశాలలోకి ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరించలేరు. అప్పుడు వెంటనే సతీదేవి పరమేశ్వరుడు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంది. ఇంకా ముందుకు నడిచి యజ్ఞశాలకు దగ్గరకు వెళ్ళింది. అక్కడ కూడా దక్షుడు ఇంకా ఎవ్వరూ కూడా సతీదేవిని పలకరించలేదు. దానితో సతీదేవి బాధపడి అలాగే ఉండిపోయింది. దక్షుడు యజ్ఞాన్ని చేస్తూ రుద్ర ఆహుతిని తప్ప మిగతా దేవతలందరినీ ఉద్దేశించి ఆహుతులు ఇస్తున్నారు. అది చూసి సతీదేవి బాధగా కనుల నుంచి నీరు కారిపోతూ ఇలా పలికింది, తండ్రి, ఉత్తమమైన వారిని అవమానించటం ధర్మం అనిపించుకోదు. అలా అవమానించటం వల్ల మంచి ఎప్పటికీ జరగదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ కూడా ప్రభువు. అతడు నాశరహితుడు. ఇటువంటి వానికి నువ్వు హవిస్సు ఇవ్వకుండా ఆహుతిని ఇవ్వకపోవటం మంచిది కాదు. ఇటువంటి పని నువ్వెలా చేయగలుగుతున్నావు? ఇది నీ బుద్ధికి కలిగిందేనా, లేక ఎవరైనా కలిగించారా? ఇక్కడి వారెవ్వరూ కూడా ఈ మంచి పని కాదు అని నిన్ను వారించలేకపోతున్నారా అని సతీదేవి పలికింది. ఈ మాటలు విని పురుషుడు అనే సూర్యుడు పెద్దగా నవ్వేశాడు. అక్కడ ఉన్న బృహస్పతి సతీదేవిని పరిహసిస్తూ తన గడ్డాలని మీసాలని సవరించుకున్నారు. ఆ సభలో ఉన్నవారు కొందరు భుజాలు చరుచుకున్నారు, కొందరు చంకలు కొట్టుకున్నారు, ఇంకొందరు కాళ్ళని కొండలు తొడలని కొట్టుకున్నారు. ఆ సభలో వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దక్షుడు చేసిన పనిని సమర్థిస్తూ వచ్చారు. సతీదేవిని వెక్కిరింపు చేష్టలతో విచిత్రంగా వికారంగా ప్రదర్శించారు. దక్షుడు కూడా అవేమీ పట్టించుకోకుండా పరమేశ్వరుణ్ణి అలాగే సతీదేవిని ఎన్నో రకాలుగా అవమానించి నిందించారు. రుద్రాణి అయిన సతీదేవి దక్షుడి మాటలను విని సహించలేకపోయింది. దక్షుడి మీద చాలా కోపగించుకుంది. భర్తను నిందిస్తూ ఉండగా తాను విన్నది కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంది. వెంటనే మండుతున్న యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అక్కడి వారందరూ ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు.
పరమేశ్వరుని పరివారమైన ప్రమథగణాలందరూ పరుగు పరుగున వెళ్ళి పరమేశ్వరునికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, పరమేశ్వరుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేశారు అనేది మనం 10వ అధ్యాయంలో తెలుసుకుందాం. 9వ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.